హలో అందరికీ ఈరోజు వీడియోలో పాలకూరతో పకోడీ క్రిస్పీగా ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. బయట వర్షం పడుతున్నప్పుడు పిల్లలకు ఇలా వేడివేడిగా ఈవినింగ్ చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు. ముందుగా 6 అవర్స్ పాటు నానబెట్టిన పెసరపప్పు, పొట్టు శనగపప్పు మిక్సీ అనేది పట్టుకోవాలి. మిక్సీ జార్లోకి పప్పు అనేది తీసుకొని అందులోకి 2 పచ్చిమిరపకాయలు, 4 ఎల్లిపాయలు, చిన్న అల్లం ముక్క, స్పూన్ జీలకర్ర అనేది వేసుకొని పప్పును కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని మనము అందులోకి వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకొని పెట్టుకున్న పాలకూరను, కొత్తిమీరను, కరివేపాకును అందులోకి వేసుకోవాలి. 2 ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. తర్వాత అందులోకి 2 స్పూన్స్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ అనేది వేసుకొని అంతా మంచిగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలుపుకున్న తర్వాత మనం పకోడీ అనేది చేసుకోవాలండి. సో మనకు పకోడీ పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టుకొని అది హీట్ అయ్యాక అందులోకి చిన్న చిన్న పకోడీలాగా వేసుకోవాలి. అవి మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వాటిని ఫ్రై చేసుకోవాలండి. సో ఈవినింగ్ స్నాక్స్ అయితే ఇది బెస్ట్ స్నాక్ అండి. వర్షం పడుతున్న టైంలో ఈవినింగ్ పిల్లలకు చేసి పెడితే చాలా హ్యాపీగా తింటారు. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.